పూరి జగన్నాథ రథయాత్ర లక్షలాది మంది వెళ్తూ ఉంటారు. ప్రతిసారి ఈ తొక్కిసలాట వాదం జరుగుతూనే ఉంటుంది. అయినా సరే మళ్ళీ సమస్య. ఇప్పుడు ఈ దఫా జరిగినటువంటి తొక్కిసలాట్లో ఒకరు మృతి చెందారు, 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. మళ్ళీ మరొకసారి దారుణమైనటువంటి సంఘటన. అక్కడ లక్షలాది మంది రావడం ఒక ఎత్తు, రథం ప్రారంభం కాగానే ముందుకు వెళ్ళాలనుకోవడం ఒక ఎత్తు, పిల్లలతో సహా వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వృద్ధులతో సహా వెళ్ళి ఇబ్బందులు పడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, తొక్కిసలాటలకి దూరంగా ఉండాలి. ఎగబడిపోతున్నటువంటి సందర్భంలో దూరంగా ఉండటం మంచిది. భగవంతుడిని చూడడానికి వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇది జాగ్రత్తగా ఆలోచించాల్సిన సందర్భం. ఇప్పుడు ప్రభుత్వాలు మారినా అక్కడ పరిస్థితి ఇదే. ఇంతకుముందు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఉంది, అప్పుడు ఆ ప్రభుత్వం వైఫల్యమే, ఇప్పుడు వైఫల్యమే అన్నది స్పష్టమవుతుంది.